సో ఇప్పుడు మనం ఇందాక టీటీ డాట్ మైక్రో అనేది మనం కాల్ చేయాలి దీన్ని. సో 1 GB ర్యామ్ ఉంటుంది టీ డాట్ మైక్రోలో. సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అనమాట. ఇన్స్టెంట్ టైప్స్ టీ డాట్ నానో అంటే 512 MB ర్యామ్ అనమాట ఇది. సో టీ డాట్ మైక్రోలో 1 GB ర్యామ్ ఉంటుంది. టీ డాట్ స్మాల్లో ఇలా 2 GB ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మనము ఎప్పుడైతే మనం EC2లో డిస్కస్ చేస్తామో అప్పుడు ఇవన్నీ డిస్కస్ చేద్దాము, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బట్ ఇప్పుడు మనం మన VPCలో టెస్ట్ చేస్తున్నాం. ప్రైవేట్ నెట్వర్క్ క్రియేట్ చేసాము. దానికి మనం అవుట్ సైడ్ నెట్వర్క్ నుంచి యాక్సెస్ చేయొచ్చా లేదా అని మాత్రం చెక్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను T2 డాట్ మైక్రో సెలెక్ట్ చేసుకున్నాం. సో దీనికి మనము కీ పేర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కీ పేర్ అంటే మనము మన ఇంటికి తాళం వేసినప్పుడు లేకపోతే మన గేట్ కి తాళం వేసినప్పుడు దానికి ఒక కీ ఉంటుంది. ఆ కీ ఉంటేనే కదా మనం లోపలికి వెళ్తాం. ఆ సెక్యూరిటీ గార్డ్ లాగా. ఆ కీ లేకపోతే మనకి గేట్ అనేది ఓపెన్ అవ్వదు, ఇంట్లోకి వెళ్ళలేము. సో ఇక్కడ మనకి కొన్ని కీస్ ఉంటాయి, ప్రైవేట్ కీస్, దాన్ని పబ్లిక్ కీస్ ఉంటాయి. సో మనం డిఫాల్ట్ గా నేను క్రియేట్ చేసిన ఒక కీ మీకోసం ఇంకొక కీ క్రియేట్ చేస్తాను. క్రియేట్ ఏ న్యూ కీ పేర్ అని. దీనికి ఏం క్రియేట్ చేస్తా, ప్రైవేట్ అని నేమ్ ఇస్తాను. ప్రైవేట్ అని నేమ్ ఇస్తాను. ఇక్కడ డిఫాల్ట్ గా ఇక్కడ 2 ఆప్షన్ కనిపిస్తుంది మనకి. ప్రైవేట్ కీ ఫైల్ ఫార్మాట్ డాట్ పెమ్ అనేది ఉంది, డాట్ పీపీకే అని ఉంది. డాట్ పెమ్ అనేది పబ్లిక్ కీ అనమాట. ఇది ఏంటంటే మనకి ఎనీ టైప్ ఆఫ్ విండోస్ లో కానీ లైనక్స్ లో కానీ మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ డాట్ పీపీకే అనేది ఇది ఏంటంటే ప్రైవేట్ పుట్టి అనమాట. ఇది పుట్టి యూజ్ చేస్తాము, ప్రైవేట్ పబ్లిక్ కీ ఇది. ఈ ప్రైవేట్ కీని మనం ఎలా యూజ్ చేస్తామంటే విండోస్ ఉంటేనే ఇది మనకి కనెక్ట్ అవుతుంది. విండోస్ మిషన్ లేకపోతే ఇది మనకి కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం కన్వర్ట్ చేయాలి, పుట్టి జెన్తో కన్వర్ట్ చేసి. సో ఇవన్నీ తలనొప్పి కాబట్టి బై డిఫాల్ట్ గా మీరు డాట్ పెమ్ అనేది యూజ్ చేయండి. సో క్రియేట్ కీ పేర్, అది మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకి డిఫాల్ట్ విపిసి కాకుండా మనం క్రియేట్ చేసిన విపిసిని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ మన విపిసిని క్రియేట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ చేయండి. సో బై డిఫాల్ట్ గా డిఫాల్ట్ ఉంది. సో నేను ఇక్కడ స్క్రోల్ చేస్తే నేను క్రియేట్ చేసిన ప్రైవేట్ విపిసి ఇక్కడ ఉంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్ గా ప్రైవేట్ సబ్నెట్ అనేది వచ్చేసింది మనకి. సో ఇక్కడ ఒకవేళ నేను ఆటో అసైన్ పబ్లిక్ ఐపి మనం బయటకి యాక్సెస్ చేయాలి కదా. సో పబ్లిక్ ఐపి కావాలి, చూద్దాం. ఎందుకంటే మనం దీనికి ఎక్కడ రూటింగ్ అనేది ఇవ్వలేదు మన సబ్నెటింగ్ కి. సో ఫైర్ వాల్, ఫైర్ వాల్ ఎందుకు అంటే మనకి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా అనమాట. ఎవరిని ఎలౌ చేయకుండా బయట వాళ్ళని. సో ఓన్లీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలౌ చేస్తాడు. అలాగా ఈ ఫైర్ వాల్ కూడా అలానే చేస్తుంది. మనకి ఈ మిషన్ ని యాక్సెస్ చేయాలంటే దానికి కావాల్సిన పోర్ట్ నెంబర్ మాత్రమే అది తీసుకుంటుంది. సో ఇక్కడ నేను క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇస్తాను. సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఆప్షనల్ ఇవ్వచ్చు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని క్రియేట్ అయి ఉండి నేను ప్రైవేట్ అని ఇస్తాను, ఎందుకంటే మనకు ఈజీ గుర్తుంటుంది. ప్రైవేట్ ఎస్డి నథింగ్ బట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే. సో డిఫాల్ట్ గా మనకి SSH అనేది 22 పోర్ట్ నెంబర్ లో రన్ అవుతుంది కాబట్టి డిఫాల్ట్ ఇది ఓపెన్ అయ్యింది. ఓకే. నెక్స్ట్ హార్డ్ డిస్క్ స్టోరేజ్. బై డిఫాల్ట్ గా T2.micro ఉన్న రేంజ్ కి ప్లస్ మనం సెలెక్ట్ చేసుకున్న అమెజాన్ లైనక్స్ కి వాడు 8 GB అనేది స్టోరేజ్ ఇచ్చాడు ఇక్కడ. ఈ స్టోరేజ్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది. ఇది ఫ్రీ అన్నమాట. మీకు ఇంకా ఎక్కువ జీబీ కావాలంటే దానికి ఛార్జెస్ పడతాయి. ఇప్పుడు నేను 10 GB కావాలి నాకు అంటే 8 GB ఫ్రీ కాబట్టి రిమైనింగ్ 2 GBకి మాత్రమే వాడు ఛార్జెస్ చేస్తాడు. పర్ మంత్ 1 రూపీ 2 రూపీస్ అలా ఛార్జ్ చేస్తాడు. సో మీరు ఎప్పుడైనా సరే ఫ్రీ ట్రయల్ కి మాత్రమే వెళ్ళండి. డిఫాల్ట్ గా మన ప్రాక్టీసే కాబట్టి. సో మనం ఏమి ఇక్కడ వెబ్ సర్వర్స్ క్రియేట్ చేయట్లేదు, అప్లికేషన్ ఏమి ఇన్స్టాల్ చేయట్లేదు ప్రజెంట్. సో డిఫాల్ట్. సో ఇదంతా అవసరం లేదు. ఇంతే. ఇన్ని స్టెప్స్ అన్నమాట. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ? ఒక నేమింగ్ ఇవ్వాలి, ట్యాగ్స్ నేమ్, తర్వాత మన మనకి ఏం కావాలో లైనిక్సా విండోసా అనేది చూస్ చేసుకోవాలి, సెకండ్ ఆప్షన్. థర్డ్ లో మనకి వర్షన్స్, అదే వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి లైనక్స్ లో. తర్వాత మనకి ఇన్స్టెంట్ టైప్, మనకి ఎంత జీబీ కావాలి ర్యామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కీ పేర్ అనేది మస్ట్.
తర్వాత నెట్వర్క్ మనం క్రియేట్ చేసిన నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ విపిసి క్రియేట్ చేసాం కూడా అది సెలెక్ట్ చేసుకొని దానికి కీ నేమ్ ఇచ్చాము. తర్వాత హార్డ్ డిస్క్ స్పేస్ అనేది డిఫాల్ట్ గా ఉంది కాబట్టి డిఫాల్ట్ గా తీసుకున్నాం ఇంతే. సో లాంచ్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్ లో మనకి మిషన్ అనేది మనం యాక్సెస్ చేయొచ్చు ఇది. బట్ మనం ప్రైవేట్ చేసాం కాబట్టి మన మిషన్ అనేది యాక్సెస్ అవ్వకూడదు. నిన్న మనకి యాక్సెస్ అయింది కదా, ఇప్పుడు ఇది యాక్సెస్ అవ్వకూడదు ఎందుకంటే మనం ప్రైవేట్ నెట్వర్క్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా మీకు, మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఏదైనా సరే రిసోర్స్, అది ఇక్కడ మనకి డిఫాల్ట్ గా కనిపించదు. సో మనం ఇక్కడ ఏం చేయాలి, రీఫ్రెష్ చేస్తేనే మనకి కనిపిస్తుంది మన మిషన్ అనేది. సో ఇది మనం క్రియేట్ చేసిన ప్రైవేట్ సర్వర్ ఇదన్నమాట. సో ఇది ఇక్కడ చెక్ బాక్స్ లో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పబ్లిక్ ఐపీ ఉంది, మనం క్రియేట్ చేసిన 10 డాట్ నెట్వర్క్ ఉంది. అవునా, మన క్రియేట్ చేసిన 10.0.0 కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకుంది, డిఫాల్ట్ గా 10.0.150.231 తీసుకుంది. సో ఇక్కడ నేను ఈ పబ్లిక్ ఐపీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను కనెక్ట్ అంటాను. కనెక్ట్ అంటే ఇక మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు మనం ఎలా కనెక్ట్ చేయాలి అనేది. ఇక్కడ ఏమొచ్చాడు, ఓపెన్ ఎస్ఎస్ క్లయింట్ అన్నాడు. సో లొకేట్ యువర్ ప్రైవేట్ కీ ఫైల్, దెన్ డాట్ పేమ్ ఎక్కడ ఉందో అది వెతికేసి అక్కడ నుంచి మనము ఈ కమాండ్ రన్ చేయాలి డిఫాల్ట్ గా, ఒకవేళ రన్ అవ్వకపోతే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారా, ఇది కమాండ్ SSH-i. మనం ఇచ్చిన కీ పేర్ నేమ్ ఇది ప్రైవేట్ డాట్ పేమ్. డిఫాల్ట్ గా యూజర్ నేమ్స్ కొన్ని ఉంటాయి, మనం ఏమి యూజర్ నేమ్ క్రియేట్ చేసిన అవసరం లేదు క్లౌడ్ లో. సో ఇది బై డిఫాల్ట్ యూజర్ నేమ్ ఇది. సో ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఇది ఉంటే మనకి మిషన్ కనెక్ట్ అవుతుంది. సో నేను ఇది కాపీ చేస్తాను. ఎక్కడికి వెళ్తాను, కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్తాను. లేకపోతే మీరు అందరూ గిట్ బ్యాష్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. గిట్ బ్యాష్ అని డౌన్లోడ్ చేస్తే విండోస్ కి ఇక్కడ మనకి మ్యాక్ సంబంధించింది, లైనక్స్ సంబంధించింది, విండోస్ ఉంది. బట్ మనకు కావాల్సింది విండోస్ మిషన్ కాబట్టి విండోస్ లో 64 బిట్ సెలెక్ట్ చేసుకోండి. సో నాకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే రన్ నెక్స్ట్ నెక్స్ట్ కొట్టేస్తే మనకి అది కాన్ఫిగర్ అయిపోతుంది, మన సిస్టంలో ఉంటుంది అది. అంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ అనేది మన సజెస్టబుల్ కాదు రియల్ టైంలో. సో ఇది నేను యూజ్ చేయను. నేను మీకు జస్ట్ డెమో కోసం అది చూపించాను. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేద్దాం గిట్ ని. గిట్ గిట్ బ్యాష్ అనేది ఏంటంటే మనకి లోకల్ కి రిమోట్ కి ఒక మీడియేటర్ టైప్ లో ఉంటుంది. సో ఇది నెక్స్ట్ కొట్టండి, డెస్క్టాప్ మీద కావాలి కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను అంతే. నేను ఏం చేయట్లే ఇందులో. డిఫాల్ట్ గా నెక్స్ట్ నెక్స్ట్ ఇది, ఎలాంటి కోడింగ్ ఏం లేదు ఇక్కడ. సో ఎన్ని నెక్స్ట్ వస్తే నెక్స్ట్ కొట్టేసేయండి అంతే, అయిపోతుంది. అర్థమైందా ఇప్పుడు దాకా చెప్పింది కాన్సెప్ట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Yes, to some extent. మ్యామ్, ఎస్ మ్యామ్. Um, I have actually I have to do from the beginning, na. యా యా యా. So I understood whatever you said. There's nothing this thing, but ఓకే I have to more make myself more clear. ఓకే ఓకే, గాట్ ఇట్. యా So so ఏమైనా మెటీరియల్ ఉంటే చదివేసి I'll continue doing. So it will షూర్. help me a lot. యా యా, Okay, na? షూర్ షూర్. యా, టుమారో ఐ విల్ షేర్ విత్ Okay. యూ ది మెటీరియల్. Okay, ma. Okay. సో ఇది మనకి గిట్ బ్యాష్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇలా ఉంటుంది గిట్ బ్యాష్. సో గిట్ బ్యాష్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. మనం దీంట్లో మన సర్వర్ అనేది యాక్సెస్ చేయొచ్చు ఈజీగా. సో ఇక్కడ ఇప్పుడు మనం ఎలా యాక్సెస్ చేయాలి దీన్ని, మన కీపేర్ అనేది మన డెస్క్టాప్ లో కాదు డౌన్లోడ్స్ లో ఉంది. మనం డౌన్లోడ్స్ లోకి వెళ్తే ఇక్కడ ఉంది మన కీపేర్ కదా. ఇది కీపేర్ అనమాట, ప్రైవేట్ డాట్ ఎంకి. దీన్ని మనం ఈ పాత్ లోకి వెళ్ళాలి. ఈ పాత్ లోకి వెళ్ళాలంటే మనకి డిఫాల్ట్ గా సిడి అని ఇచ్చేయండి. ఇది డిఫాల్ట్ గా డెస్క్టాప్ లో ఉంది. సో సిడి స్పేస్ డౌన్లోడ్స్ అని కొట్టేస్తే
డౌన్లోడ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఇది డౌన్లోడ్లో ఉన్న పాత్. సో నేను ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కమాండ్ని పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. పేస్ట్. సో ఎంటర్ చేస్తున్నాను. మనకి ఇది కనెక్ట్ అవ్వకూడదు, ఎందుకంటే యాక్సెస్ అవ్వకూడదు. మనం దీన్ని ఏమి పబ్లిక్ ఐపీ అనేది ఇవ్వలేదు మనం దీనికి. పబ్లిక్ ఐపీ సరే, పబ్లిక్ రూటింగ్ అనేది మనం కాన్ఫిగర్ చేయలేదు బ్యాక్ అండ్ విపిసిలో. ఓన్లీ ప్రైవేట్ మాత్రమే చేసాము. బట్ మనం పబ్లిక్ ఐపీ అనేది మాత్రం సర్వర్కి ఇచ్చాము అంతే, కానీ ఇంటర్నెట్ అనేది ఇవ్వలేదు యాక్సెస్. సో ఇక్కడ చూడు, ఇక్కడ ఏముంటుంది, ఇది కనెక్షన్ టైం అవుట్ అని వచ్చింది, అంటే మనకి ఇది కనెక్ట్ అవ్వలేదు. సో ఇది ప్రైవేట్ క్లౌడ్ అనమాట ఇది. సో ఇంతవరకు ఇది అర్థమైతే చాలు. రేపు మనం ఏం చేద్దామంటే ఇదే సర్వర్ని ఇలాగే ఉంచేస్తాను నేను స్టాప్ చేసి. సో ఇదే సబ్నెటింగ్ ఇలాగే ఉంచేస్తాను. అట్ ద సేమ్ టైం ఈ విపిసిని మనం ఈ ఈ ప్రైవేట్ సర్వర్ నేను స్టాప్ చేస్తాను. స్టాప్ చేయాలంటే ఇన్స్టెంట్ స్టేట్లోకి వెళ్ళి స్టాప్ చేయండి. ఎప్పుడు రీబూట్ చేయొద్దు, టెర్మినేట్ చేయొద్దు. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఈ రెండు మాత్రం చేయొద్దు, జస్ట్ స్టాప్ చేయండి. మీకు ప్రాక్టీస్ అయిపోయింది, రేపు నేను మళ్ళీ ఇది క్రియేట్ చేయగలను అనుకున్నప్పుడు టెర్మినేట్ చేసుకోండి, మీకు ఛార్జెస్ అనేది పడదు. సో నేను ప్రజెంట్ అయితే స్టాప్ చేస్తాను, ఎందుకంటే మీకు మళ్ళీ సేమ్ నెట్వర్క్ నేను చూపించాలి కాబట్టి ఇది స్టాప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మిషన్ అనేది స్టాప్ అయింది. సో రేపటి క్లాస్లో మనము ఇదే మిషన్ని ఈ రూటింగ్ టేబుల్ చేసి ఈ ఇంటర్నెట్ గేట్వే మాత్రమే క్రియేట్ చేస్తాం. మనం ఈ రూట్ అనేది ఇవ్వలేదు, మనం ఎక్కడికి ఈ పర్టికులర్ ప్రైవేట్ నెట్వర్క్ కి రూటింగ్ ఇవ్వలేదు. సో రూట్ ఇచ్చిన తర్వాత మనకి ఈ సర్వర్ అనేది కనెక్ట్ అవుతుంది. అది ఏంటి అనేది రేపు చూద్దాము. సో పబ్లిక్ సబ్నెటింగ్ రేపు కాన్సెప్ట్ లో డిస్కస్ చేద్దాం. వన్స్ రేపు పబ్లిక్ సర్వర్ అయిన తర్వాత రిమైనింగ్స్ కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ రోజుతో ఈ క్లాస్ ఇది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. I will share you all the recordings tomorrow, so you can go through all this. Please, one you can ask me now. Sada, Soumya, Hridaya. అర్థమైందా? మీ కాన్సెప్ట్ అర్థమైందా? మీరు వింటున్నారా లేదా నాకు అర్థం అవ్వలేదు. సో రేపటి నుంచి అందరూ వీడియో ఆన్ చేయండి, సో దట్ ఐ కెన్ వింటున్నామండి. వింటున్నారా? యా వి ఆర్ లిసనింగ్. ఓకే. ఓకే. రిమైనింగ్ పిల్లలు కూడా ఏం చెప్పట్లేదు, సో వాళ్ళకి అర్థమైందా లేదా అనేది